వరంగల్ జిల్లా నరసంపేటలో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీజేపీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇటీవల హిందూ దేవులపై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారని 2 రోజులుగా బీజేపీ శ్రేణులు నిరసనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వాళ్ళ సీఎం పర్యటన అడ్డుకుంటామని బీజేపీ శ్రేణులు ప్రకటించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు అరెస్టులకు పూనుకున్నారు. వరంగల్ జిల్లాలో బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో హిందూ దేవుళ్లపై చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతలు అయితే మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అయితే అరెస్టుల పర్వం కొనసాగుతున్న దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ తిరుపతి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, ఏంటి బీజేపీ నేతలు అరెస్టులు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ముఖ్యంగా సీఎం పర్యటన ఏ విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? రవి, ఈ రోజు నరసంపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ముందస్తుగా బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసు కావచ్చు, అధికార యంత్రాంగం నిన్నటి నుంచి ఏర్పాట్ల నిమగ్నమై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ఎవరైనా అల్లర్లు కావచ్చు, ఎవరైనా అడ్డుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా పోలీసులు ఆలోచించినటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు ఉదయం నుంచి కూడా బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తారు. హిందూ దేవుళ్లపై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారని 2 రోజులుగా బీజేపీ శ్రేణులు నిరసన తెలిపినటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు సీఎం పర్యటన నేపథ్యంలో అడ్డుకుంటామని వారు ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. హిందూ దేవులపై చేసినటువంటి కామెంట్స్ పై సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు బీజేపీ నేతలు అందరూ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే బహిరంగ సభ దగ్గర కావచ్చు, అనే సీఎం పర్యటించేటువంటి ప్రాంతాల ఏరియాలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఎత్తకుండా పోలీసులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ రోజు తొలిసారిగా సీఎం హోదాలో నరసంపేట నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పర్యటించబోతారు. 2 ఏళ్ల అనంతరం నరసంపేటలో సీఎం భారీ జన సమీకరణ ఏర్పాట్లు చేసి బహిరంగ సభ నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి కాబట్టి గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డిగా విభేదాలు ఉన్నప్పటి నుంచి ఆ విభేదాలు తొలగిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగానే సీఎం సభ నిర్వహించబోతారు. 1000 కోట్ల నిధులతో ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనటువంటి పరిస్థితి మధ్యాహ్నం 2 గంటలకు ఈ సభ ఉండబోతుంది. అక్కడనే సామూహిక శంకుస్థాపనలు చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు గత 2 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేసినటువంటి నేపథ్యంలో సీఎం టూర్ కు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా, సీఎం ఆ సభ దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే బీజేపీ నేతల అరెస్ట్ అయితే కొనసాగుతుంది. కానీ బీజేపీ నేతలేమో ఇలా ఎందుకని అరెస్ట్ చేస్తున్నారు, సీఎం క్షమాపణ చెప్పాలి, హిందీ దేవులపై మాట్లాడినటువంటి వ్యాఖ్యలు సరైనవి కావంటూ కూడా బీజేపీ నేతలు మండిపడినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. మరి ఈ ఘటనకు సంబంధించి అరెస్టులు కావచ్చు, బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల కాంగ్రెస్ నేతలు ఎట్లా స్పందిస్తారో చూడాలి. రవి, థ్యాంక్ యూ తిరుపతి.